ప్రియ సహోదరి సహోదరులారా, ఒక విషయాన్ని గమనించండి. మన దృష్టికి మనం ఇప్పుడు గొప్పగానే కనిపిస్తాం. మన సేవా పరిచర్య, మన ఆరాధన, మన ప్రార్థన, మన విశ్వాస జీవితం, మనం తీసుకునే నిర్ణయాలు, సంఘంలో మన పాత్ర, సంఘంలో మన నడవడిక, ఇవన్నీ మన దృష్టికి చాలా గొప్పగా యథార్థంగానే కనిపిస్తాయి. కానీ దేవుని దృష్టికి ఇవన్నీ ఎలా ఉన్నాయనేది చాలా ముఖ్యం. అందుకే మనల్ని మనం ప్రతి విషయంలో పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రభువా, నేను చేస్తున్న ఈ ప్రతి పని నీ దృష్టికి యథార్థంగా ఉందా, నీ దృష్టికి ఇష్టముగా ఉందా, నీ మెప్పును పొందగలుగుతుందా అని మనల్ని మనం పరిశీలించుకోవాలి. ఫర్ ఎగ్జాంపుల్, హేబేలు కయ్యేను ఇద్దరు అన్నదమ్ములే, ఇద్దరు దేవుడు ఒకరే, కానీ ఇద్దరు ఒకే దేవునికి బలర్పించారు. కానీ దేవుడు ఒక బలిని మాత్రమే స్వీకరించాడు. దానికి కారణం ఏంటో తెలుసా? ఆ బలి ఇచ్చే మనిషి, ఆ బలి ఇచ్చే విధానం దేవునికి ఇష్టంగా ఉంది. ఏ మనసుతో ఇస్తున్నాడు అనేది దేవుడు చూస్తాడు. కాబట్టి నీవు గొప్ప సేవకుడువైనా, గొప్ప పరిచారకుడువైనా, గొప్ప వాక్యోపదేశకుడువైనా, గొప్ప విశ్వాసమైనా, ప్రార్థనాపరులైనా, గొప్ప ఆరాధికులైనా, మీరు సంఘంలో మీ పాత్ర ప్రధాన పాత్ర అయినప్పటికీ కూడా మీ సేవా పరిచర్యను, మీ క్రైస్తవ జీవితాన్ని దేవుడు ఇష్టపడుతున్నాడా లేదా అనేది మాత్రం మీరు ప్రభు పాదాల యొద్ద పరిశీలించుకోవాలి, పరీక్షించుకోవాలి. ప్రతి మనుషులు తమను తాను పరీక్షించుకోవాలి. ప్రతి మనుషులు పరీక్షించుకోవాలి. కేవలం బల తీసుకున్నప్పుడు మాత్రమే కాదు, దేవుడు పని చేసిన ప్రతిసారి నేను పరీక్షించుకోవాలి. దావీదు, సౌలు ఇద్దరి జీవితాలు మనకు తెలుసు చాలా చక్కగా. కానీ సౌలుని దేవుడు ఎంతగా విసర్జించాడు, దావీదుని ఎంతగా కోరుకున్నాడు. ఇద్దరు దేవుడు ఒకరు కాదా? ఇద్దరు దేవుడు ఒకరే. అయినప్పటికీ కూడా దావీదు తను తాను ఎప్పుడు పరీక్షించుకునేవాడు. నేను ప్రభువుకి ఇష్టముగా ఉన్నానా? అందుకే దావీదు దేవునికి హృదయానుసారుడయ్యాడు. నీవు చేస్తున్న పరిచర్య, నీవు చేస్తున్న సేవ, నువ్వు నీ యొక్క సమయాన్ని నువ్వు వెచ్చిస్తున్నప్పుడు, నీ యొక్క సేవా పరిచర్యలో, విశ్వాస జీవితంలో ఎంత నువ్వు అద్భుతముగా రాణిస్తున్నప్పటికీ నిన్ను దేవుడు ఇష్టపడకపోతే నీవు కయ్యని కంటే గొప్పవాడు కాదని గ్రహించు. నేను దేవుడు మెచ్చాలి, నేను దేవుడు ఇష్టపడాలి. కాబట్టి మనల్ని మనం పరిశీలించుకుందాం, మనల్ని మనం పరీక్షించుకుందాం. దేవుడికి ఇష్టమైన మార్గంలో మీ అందరూ నడవాలని నా కోరిక. దేవుడు మిమ్మల్ని దీవించును గాక. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్.